తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మరియు మీలో ఇద్దరు ఏకీభవించి దేనిని అడుగుతారో అది పరలోకమందున నా తండ్రి వలన అనుగ్రహింపబడును అని యేసు ప్రభు వారి మాటలు చెప్తున్నారు మనకి. ఇద్దరు భూమి మీద ఇద్దరు ఏకీభవించి మీరు ఏది అడుగుతారో అది పరలోకమందున నా తండ్రి అనుగ్రహించును అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఏ విషయమైనాను మన ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి. మన పిల్లల విషయాల్లో కానీ, మన కుటుంబ అవసరతల్లో కానీ, మన ఆరోగ్య విషయాల్లో కానీ, మరి ఏదైనా పరిచర్య విషయంలో కానీ, ఇతరుల యొక్క విజ్ఞాపనల విషయంలో కానీ, మనము ఏ విషయం గురించైనా ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అది పరలోకమందున తండ్రి మనకు అనుగ్రహించును అని అంటున్నాడు. అంటే ఇద్దరు ఒకే హృదయంతో ఒకే మాట మీద దేవుణ్ణి వేడుకున్నప్పుడు, ఇద్దరు ఒకే సమయంలో కూర్చుని ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన పరలోకమందున తండ్రి వాటిని నెరవేర్చును అని యేసు ప్రభు వారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మరియు నా నామము పేరిట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అని కూడా యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, ఎవరైతే అంతకంటే ఎక్కువ మంది దేవుని నామం పేరిట కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. యేసు ప్రభు వారు తప్పకుండా నేను వస్తానని వాగ్దానం చేశారు, నేను ఉంటానని వాగ్దానం చేశారు. కాబట్టి మనము ఇంట్లో కుటుంబ ఆరాధనలో కూర్చున్నా, లేకపోతే ఉపవాస ప్రార్థనలో ఇద్దరు కూర్చున్నా, లేకపోతే మరి ఏ సమస్య నిమిత్తమైనను ప్రార్థన చేయడానికి ఇద్దరు ముగ్గురు కానీ ఏకీభవించి కూర్చున్నా, లేకపోతే మందిరంలో సమాజంగా కూర్చున్నా, సమూహంగా కూర్చున్నా, ఆయన నామం పేరిట మనం కూర్చుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనతో ఉంటారు. కనుక మనం ఎంతో భయముతో, భక్తితో, వణుకుతో ఆ సమయాన్ని గడపవలసి ఉన్నదని మనం ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఏకీభవించి ప్రార్థన చేస్తూ, ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరి ఆలోచనలు మరో విధంగా ఉంటే అక్కడ ఏకీభవించి ప్రార్థన చేసినట్లు కాదు. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మరి యొక్క ఆలోచనతో, మగవారు ప్రార్థన చేస్తుంటే ఆడవారు వంట విషయంలో ఆలోచన చేస్తున్నా, ఆడవారు ప్రార్థన చేస్తుంటే మగవారు వారు చేయవలసిన పనుల విషయం ఆలోచన చేస్తున్నా మరి ప్రార్థనలు నెరవేరు అక్కడ. ఎందుకని ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి. అప్పుడు పరలోకమందున తండ్రి మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన శ్రద్ధను చూచి మన ప్రార్థనలు విని మనకి వాటిని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అదే కాకుండా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కనుక మనము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటున్నామో అక్కడ చాలా భయంతో, వణుకుతో, భక్తితో ప్రార్థన చేయాలి. కూడుకొని ఉండాలి, చాలా భక్తితో కూడుకొని ఉండాలి, చాలా భయంతో యేసు ప్రభు వారు మనతో ఉన్నారు ఇక్కడ అని కూడుకొని ఉండాలి. మందిరంలో చేరినప్పటికీ కొంతమంది ఎటేటో ఆలోచన చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటే మాట్లాడుతూ ఉంటారు, పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టకుండా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు, వాక్యం చెప్తుంటే కొంతమంది బైబిల్ చదువుకుంటూ ఉంటారు వాక్యం వినకుండా. ఇవన్నీ అన్నమాట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడి నుండి అయినను చాలా భయంతోనూ, భక్తితోనూ, వణుకుతోనూ ఆయన నామం పేరిట కూడి ఉందాం. ఆయన నామం పేరిట భయభక్తులు కలిగి మనము ఆయనను సేవించడానికి కూడుకుందాం. ఆ దేవునికి ఇచ్చిన సమయాన్ని మనం భయంతో, వణుకుతో గడపాలి. దేవునికి ఇచ్చినటువంటి సమయాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటా ఉండాలి. ఆరాధన 9:30 కంటే 10:30కు వచ్చేవాళ్ళంటే యేసు క్రీస్తు ప్రభు వారు వారిని కూడా చూస్తారు. ఎందుకంటే 9:30 ఆరాధన అంటే 9:30కే దేవుడు వచ్చి కూర్చుంటాడు ఆ మందిరం. లేకపోతే మన ఆరాధనలో ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన కదా దేవుడు. కాబట్టి 9:30కి ఆరాధన పెట్టుకుంటే మనము 10:30కు వచ్చే వాళ్ళని కూడా చూస్తాడు దేవుడు, 9:30కు వచ్చే వాళ్ళని చూస్తాడు.
11 గంటలకు వచ్చే వాళ్ళని చూస్తాడు, అందరినీ చూస్తాడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఎక్కడ నా నామం పేరిట 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పాడు యేసు ప్రభువారు. ఆ కూడి ఉండి మనం ఏం చేయాలన్నమాట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నాడు దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు వారికి అందరికీ ఇవ్వబడును, వెదకు వారందరికీ దొరుకును, తట్టు వారందరికీ తీయబడును అని యేసు ప్రభు వారే చెప్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ 2-3 ఆయన నామం పేరిట కూడి ఉంటామో అప్పుడు మనం అడగమంటున్నాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు, వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. మన పిల్లల కోసమో లేకపోతే మన పిల్లల మ్యాచెస్ కోసమో పిల్లల చదువుల కోసమో వెదికే ముందు యేసు ప్రభు వారు ముందు పెట్టాలి. మనం కూడుకుని ఉన్నప్పుడు 2 గాని 3 గాని సమాజంగా గాని కూడుకుని ఉన్నప్పుడు యేసు ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి మనం వెదకాలి, మనము తట్టాలి, మనము అడగాలి. యేసు ప్రభు వారు వాగ్దానం చేశారు ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం తప్పక ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో దేవుని యొక్క సన్నిధి మనతో ఉందని జ్ఞాపకం చేసుకొని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఈ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా మా ప్రభు, భూమి మీద 2 ఏకీభవించి మిమ్మల్ని అడిగినప్పుడు వారి మనవులు ఆలకిస్తానని, వారి కోరికలు సఫలం చేస్తానని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రములు. మా ప్రభు వింటున్న బిడ్డలందరూ ప్రభు ఆ విధముగా నాయన 2-3గా కూడి వేడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనవులు ఆలకించి వారి కోరికలు నెరవేర్చి మీరు మహిమ పొందండి ప్రభువా. దేవ వారి అడుగు వాటన్నిటినీ వారి పట్ల నెరవేర్చండి ప్రభువా. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి నాయనా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.